ఇక ఈ సమయాన్ని మనకిచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్రభువున వందనాలు చెల్లిస్తున్నాం. లేఖన భాగము చదువుతున్నాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలను మనం ఈ ధ్యానం చేసుకున్నాం. అన్నపానములు పుచ్చుకుంట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడట కంటేను నలునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రార్థించుకొని వాటి ధ్యానం వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చేస్తున్నాం తండ్రి. దేవా, నీటి దినమున ఆయన మీ వాక్య ప్రతి నిమిత్తం నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నా నోటికి పూరగా నిన్ను నడిపించండి ఆయన. చెప్పబడు లేఖన భాగాలన్నింటినీ ఆయన మా హృదయ పలకాల్లో లిఖింపబడి ఆ ప్రకారం మీరు జీవించిన ఆయన మీకు మహిమ బిడ్డలుగా ఈ లోకంలో జీవింపజేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. మరొకసారి లేఖన భాగాల్లోని 24వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకుంట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు చెప్తున్న మాటలు. ఏదైనా ఈ లోకంలో కష్టపడి అన్నపానాలు సంపాదించుకుంటే అది మనుషులకు మేలుని అనుకుంటుంటారు. అయితే అవి ఇచ్చే దేవాది దేవుని ఎవ్వరు కూడా తలుచుకుంటూ లేదన్నది ఇక్కడ లేఖన సారాంశంగా కనబడుతుంది. ప్రేమైన వాళ్ళ మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఇదే అధ్యాయంలో 1 నుండి 12 వరకు ఎన్నో విషయాలను తన గురించి చెప్పుకున్నాడు. ఆ విషయాల్లో చివరిగా 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ప్రేమైన వాళ్ళ ఇవన్నీ కూడా ఈ లోకంలో వ్యర్థము అని చెప్పి సెలవిచ్చాడు. ప్రేమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే అన్నపానాలు సంపాదించుకోవడానికి మనిషి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు. కష్టపడిన దాన్ని ఆహారంగా మలుచుకొని తిని రాత్రి సుఖంగా నిద్రపోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా నీవు నిద్రపోవాలన్నాను, మేల్కొనాలన్నాను, దేవుడు నీకు ఇచ్చే పని ఏదైనా కూడా దేవుని వలన కలుగుతుంది, దేవుని అనుమతి ద్వారానే కలుగుతున్నదని మనము గ్రహించాలి. ప్రియమైన వాళ్ళ అలాగే 25వ వచనం చూసినట్లయితే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చూడండి ప్రియమైన వాళ్ళ ఎంత శ్రేష్టమైన మాటను సొలొమోను చక్రవర్తి మనకు తెలియజేస్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుటకు ఎవరికి సాధ్యము? చాలామంది మనము ఈరోజు వండుకున్నాము, ఈరోజు తింటామని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తంలో దేవునికి నీ అనుమతి లేకుండా ఉంటే మాత్రం ప్రియమైన వాళ్ళ అది నీకు సాధ్యం కాదు. ప్రియమైన వాళ్ళ ఒకసారి భోజనం ముందు కూర్చున్నప్పుడు ఒక అశుభవార్త మీకు వచ్చిందంటే భోజనాన్ని తింటారా? తినలేరు. కానీ ఆ శుభవార్త రాకుండా అడ్డుకోవాలంటే కూడా ఆ దేవుని చిత్తమై ఉన్నది. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క అనుకూలత మనకు అవసరమైనదని ఇక్కడ గమనించాలి. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నాడు అని అంటే ఆయన దయ, కరుణ, ప్రేమ, అనురాగాల వల్లనే సాధ్యమవుతున్నదని మనం గమనించాలి. అలాగనే 26వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువాడికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. ఒక నిమిషం. ఇక్కడ
దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవాడికి ఏమి ఇస్తాడంట? దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. అలాగనే ఇష్టుడకు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించుడు. ఎవరైతే మంచివారు ఉంటారో వారికి మేలు జరిగే దానికోసము పాపాత్ములను కూడా వారి పని నిమిత్తమై నిర్ణయించుకుంటాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారరా, ఎవరైతే పాపాత్ములుగా ఉంటారో వారందరూ కూడా ఎవరి కొరకు చేసేవారుగా ఉంటారు? దేవునికి ఇష్టమైన వారికి, మంచిగా ఉండే వారి కోసం వారు పనిచేసేవారుగా ఉంటారని ఈ లేఖన భాగము సెలవిస్తుంది. అయితే దేవుడిచ్చే జ్ఞానము కానీ, తెలివి కానీ, ఆనందము కానీ మనం పొందుకుంటున్నామా లేదా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే చివరి వచనాన్ని చూసినట్లయితే, ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఎవరు గాలి కొరకు ప్రయాసపడుతున్నారంటే మనమందరము కూడా ఊపిరి పీల్చుకునే ఈ గాలి మన శరీరంలో ఉన్నంత వరకు మనం జీవించి ఉంటాము, లేదంటే మరణించిపోతాము. మరణిస్తామనే విషయంలో ఆ గాలి మన నుండి వెళ్ళిపోవటకు మనం ఈ లోకంలో అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాం? ఈ గాలి కొరకు ప్రయాసపడే వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, మరీ ముఖ్యంగా మనం చేస్తున్నది ఏమిటంటే, ఈ లోకంలో మనకు ఎన్నో బాధలు అనుభవించే వారంగా ఉన్నాం, ఎన్నో సంతోషాలను అనుభవించే వారంగా ఉన్నాం. అలాగనే గమనించినట్లయితే మన జీవితాల్లో రకరకాలైన ఆలోచనలతో మనము జీవిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ, అయితే మన జీవితంలో ఏదైనా స్థిరత్వం కలిగి ఉన్నామనంటే దేవుని యొక్క అనుమతితోనే మనము ఆ స్థిరత్వాన్ని కలిగి ఉంటామని గ్రహించుకోవాలి. అలాగని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకు పని అప్పగిస్తాడు. ఆ పని చేసిన తర్వాత నీకు విశ్రాంతిని కూడా ఇస్తాడు, సంపదను ఇస్తాడు, సుఖాలను, సంతానాన్ని ఇస్తాడు. అలాగనే ప్రియమైన వాళ్ళ జ్ఞానాన్ని, సంతోషాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాడు. అవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించిన వాటికి. బాధలు మనం ఎన్నో పడవచ్చు. ఆ బాధలు పడిన మనము కొద్ది కాలం తర్వాత సంతోషాన్ని పొందుకోవచ్చు. ఆ సంతోషం కూడా కొద్ది కాలమే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం కలిగిన సంపద యావత్తు కూడా కొద్ది కాలం మాత్రమే. ఈ లోకంలో ఉన్నంత వరకే ఆ సంపద, సంతోషము అన్నీ ఉంటాయన్నది మనం గమనించాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనం జీవించినంత కాలమే బాధలైనను, సంతోషమైనను, సంపదైనను, సంతమైనను, ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో అన్నీ కలిపి ఉన్నాయని మనం అనుకుంటున్నామనంటే మరణించే వరకు మాత్రమే అవన్నీ మనకు కలిగి ఉంటాము. ప్రియమైన వాళ్ళ, మన మరణం తర్వాత నీ సంపద ఏమవుతుందో నీకు తెలియదు. ఏ బాధలు పడ్డావో నువ్వు గమనించలేవు. ఏ సంతోషాలు, సుఖ సంతోషాలు ఆనందించావో తెలియదు. ఏ బిడ్డ ఏమి నీవు ఆ బిడ్డకు నువ్వు ఏమిస్తున్నావో, ఆ సంతానం ద్వారా ఏమి నువ్వు తృప్తి పొందుతున్నావో నీవు గమనించుకోలేవు. ప్రియమైన వాళ్ళ, ప్రసంగి 9:5 ఉన్నట్లుగా ఆ ఆత్మకి ఏది కూడా సంబంధించిందిగా ఈ లోకంలో ఉండదన్నది మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, అయితే ఈ లోకంలో బాధలు పడి సంతోషంగా దేవుణ్ణి ఆరాధించిన ఒక వ్యక్తిని మనము కొద్దిగా ధ్యానం చేసుకుంటాం. యోబు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, యోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారగా, ఒక యథార్థవంతుడైన లోకములో గొప్పగా జీవించిన వ్యక్తి, పాపానికి దూరంగా జీవించే వ్యక్తి అయిన యోబును బట్టి దేవుడు సాతానుతో చెప్తున్న మాట ఎంత శ్రేష్టంగా ఉందో గమనించారా? సాతాను యోబును శోధించాలి, పరిశోధించాలి, ఆయన అన్ని రకాలుగా శోధించి దేవుణ్ణి దూషించేటట్లుగా చెయ్యాలన్నది ఆలోచన చేసినప్పుడు అపవాదికి ఏమని ఇస్తున్నాడు? దేవాది దేవుడు అంటే, నీవు అతన్ని సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను, అతనిని తప్ప మిగతా నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి సాతానుకు అనుమతించాడు. అప్పుడు ఆ సాతానుడు అతనికి కలిగిన యావత్తు కుమారులను, కుమార్తెలను, సంపదను యావత్తు అతని నుండి దూరపరిచినప్పుడు అప్పుడు కూడా యోబు దేవుణ్ణి దూషించినట్లుగా లేదు. ప్రియమైన వారగా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సాతాను ఒక దైవజనుడిని శోధించడానికి దేవుడి దగ్గర నుంచి అనుమతిని పొందుకున్నాడు.
అయితే ఇంకా ఆ మనిషిని యోగును ఇంకా శోధించాలని రెండవసారి కూడా సాతానుడు యోగు తన తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి రెండవ మాట వచ్చినప్పుడు 2వ అధ్యాయం చూడండి ప్రియమైన వాళ్ళ యోగు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి గమనించినట్లు అప్పుడు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టుకొనవద్దు సెలవిచ్చు. చూడండి ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడా మొదటిసారి అతన్ని సంపద అంతా నువ్వు కాపాడుతున్నావు, కంచె వేసి ఉన్నావు, అందువల్ల ఏమో నిన్ను దూషించలేదు, అతను కలిగిన సమస్తాన్ని నువ్వు కాపుదలగా ఉన్నావని చెప్పి దేవుని దగ్గర అనుమతి పొందుకున్నాడు అతని సమస్తాన్ని తీసివేయడానికి. రెండవసారి వచ్చినప్పుడు సాతానుడు అంటున్నాడు, అతని జన్మమును అతని ప్రాణమును విసిగించినట్లయితే, అతని ఆరోగ్యాన్ని పాడు చేసినట్లయితే అతను నిన్ను దూషిస్తాడు అని చెప్పి 2వ వారు కూడా అనుమతి పొందుకోవడానికి వచ్చినప్పుడు 2వసారి కూడా దేవుడు అతని ఆరోగ్యం మీద కానీ అతని శరీరం మీద నువ్వేమైనా చేసుకోవచ్చు, కానీ ప్రాణాన్ని మాత్రం తీసే హక్కు నీకు లేదు అని చెప్పి యోగు మీద 2వసారి కూడా తన యొక్క అనుమతిని దేవాది దేవుడు సాతానుకు ఇచ్చాడు. ప్రియమైన వారు అయినా కూడా ఆ యోగు తను ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని శ్రమలు పడ్డాను, తన శరీరానికి ఎన్నో అనారోగ్య స్థితులు కలిగినా కూడా ఆయన ఏం చేశాడు ప్రియమైన వారా? దేవుణ్ణి దూషించలేదు. ప్రియమైన వారా ఇక్కడ సాతాను ఒక విధంగా భార్య ద్వారా శోధించినడు, అతని స్నేహితుల ద్వారా ముగ్గురు స్నేహితుల ద్వారా శోధించినను కూడా ఆయన ఎప్పుడు కూడా నోటి మాట కూడా జారకుండా దేవుణ్ణి స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడన్న గొప్ప శ్రేష్టమైన మాటను యోగు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన అలాగనే మనకి ఈ లోకంలో ఎంతో బలం కావాల్సి ఉంది. ఆహారము దేవుడు ఇచ్చేదిగా ఉంది. ఆహారము ఎంతమంది తింటారో లేదో తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళగా క్రైస్తవులు మాత్రము ఎప్పుడు కూడా ఆకలి కొనడం ప్రియమైన వాళ్ళ సింహం పిల్లలు ఆకలి కొంటాయేమో, కానీ క్రైస్తవ బిడ్డలు మాత్రము ఆకలి కొనకుండా ఆహారాన్ని తింటారన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి గమనిస్తాం ప్రియమైన వాళ్ళ కీర్తనల గ్రంథం 104వ కీర్తన 14-15 వచనాలను చూద్దాం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన ముడిపించుచున్నాడు. అందుమూలమున తను నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ పశువులకు గడ్డిని ఆయన మొలిపించేవాడుగా ఉన్నాడు. అలాగనే మానవులకు కూర మొక్కలను మొలిపించేవాడుగా ఉన్నాడు. అయితే మనలో మన ముఖానికి తైలము ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం నుంచే మన యొక్క శరీరంలో కలిగే ముఖము కాంతివంతంగా ఉంటున్నదని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ కొవ్వు వస్తువులు తింటారు, చాలామంది తింటారు కదా. అందరూ మాంసాహారులైనా దేవుని స్తోత్రం కలుగునుగాక. మాంసాహారం తినే వాళ్ళందరికీ కూడా ముఖం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. అంటే కూర మొక్కలు తినేవారికి ఉండదా అనేది ఉంటుంది ప్రియమైన వాళ్ళగా. అయితే అందులో మాంసకృత్యులు ఎక్కువగా కలిగిన ఆహారాన్ని పుచ్చుకున్న వారికి మాత్రము ముఖం చాలా తేటగా కనబడుతుంది. అదే విషయాన్ని ఆహారం ద్వారా ముఖం కూడా చాలా తేటగా కనబడుతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే ఏదో ఆయిల్ పూసుకుంటే మన ముఖానికి కాంతివంతంగా అవుతామని మనం ఎప్పుడు అనుకోకూడదు ప్రియమైన వాళ్ళు. చాలామంది మనలో స్నోలు వాడేవాళ్ళు ఉంటాం, అలాగనే రకరకాలైన ఆయింట్మెంట్స్ వాడేవాళ్ళు ఉంటాం, ముఖానికి మెరుగు కావాలని చెప్పి ఎన్నో వస్తువులు వాడేవాళ్ళంగా ఉంటాం. కానీ ఆహారమే నీ యొక్క ముఖ కాంతికి కారణమవుతుందని మనము ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ప్రియమైన వాళ్ళ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇచ్చుము,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారరా, మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము ఆయన అధికారాన్ని మనము అనుమతించాలి. ఆయన అధికారానికి మనం లోబడి ఉండాలి. ఆయన చెప్పే పనులు ప్రతిదీ మనం చేస్తూ ఆయన చిత్తానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలన్నది ఈ లేఖన భాగము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ నిజంగా మన జీవితాల్లో ఆయన అధికారాన్ని అనుమతి పొందుకున్నట్లయితే ఎంతో గొప్పగా మనం జీవిస్తాం. ప్రియమైన వాళ్ళ ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఈ లోకంలో పొందుకుంటామన్నది దేవుని వాక్యంగా సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళ అలాగని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ అధ్యాయం కీర్తనలు 2-3 వచనాలు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనంలో ప్రియమైన వారరా, మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట కూడా వ్యర్థమే. మనం ఎంత తిన్నను తిరిగి మళ్ళీ తినాలి. చిన్న ఆహారం మనం జీర్ణం చేసుకుని మళ్ళీ తింటూ ఉండాలి. ఇదే మన జీవిత కాలం అంతా కూడా మనము ఆహారము తిరుట్లోనే జరిగిపోతుంది. ప్రియమైన వాళ్ళ కానీ ఈ ఆహారం కూడా వ్యర్థమే అని సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే అదే వచనంలోని తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమి కావాలన్నా కూడా తన ప్రియులు తనకిష్టమైన వారందరూ నిద్రిస్తుంటే వారికి కావలసిన అన్నిటినీ కూడా ఆ దేవాదేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ సిద్ధపాటులోనే ఆయన అనుమతి నీకు వస్తుంది. ప్రియమైన వాళ్ళ నీవు ఆహారం తినట్లో ఆయన అనుమతి, అలాగే నిద్రించుటలో ఆయన ఆహారం అనుమతి, నువ్వు పనిచేయట్లో ఆయన అనుమతి కావాలన్నది ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళు ఇంకా శ్రేష్టమైన మాటలు మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే కావున సంతోషముగా నుండుట కంటేను తన బ్రతుకులో తన బ్రతుకును సుఖముగా వెళ్ళపుచ్చుకున్నట కంటేను శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, ఈ 3వ అధ్యాయము 12-13 వచనాల్లో చూసినట్లయితే ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను చక్రవర్తి చెప్తున్న మాటలను సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమనేది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుంది. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో అంతా కూడా సుఖంగా తినడం వల్ల, సంతోషంగా తాగడం వల్ల, సంతోషంగా నిద్రపోవడం వల్ల, తిరిగి లేచి మన కష్టార్జితాన్ని మళ్ళా మనం తినటం వల్ల మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అనే మాటను మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనం చనిపోతే మనం సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుందో మనకు తెలియదు. ప్రియమైన వాళ్ళ మనం ఏ సంపాదించినను ఏమి కూడబెట్టినను మనకు మాత్రం చెందకుండానే ఈ లోకంలో విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సమయంలో ప్రియమైన వాళ్ళ మనకు శాశ్వతమైన జీవనం కావాలి అని అంటే ఆ దేవాదేవుడి యొక్క అనుమతి మనకు కావలసి ఉన్నదని మనము గమనించాలి. అలాగనే మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రియమైన వాళ్ళగా 14వ వచనం చూద్దాం. దేవుడి చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీసివేయబడదు. మనుషులు తమ యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు దేవుడికి నియమము చేసి ఉన్నాడు
హల్లెలూయా. మనం గమనించినట్లయితే దేవుని నియమము ఆయన భయభక్తులు కలిగి ఉండి వారికి మాత్రమే వర్తిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన నియమాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆ విధంగానే మనం ఈ లోకంలో గొప్పగా జీవించే వారంగా ఉంటాము. దేవుని యొక్క బిడ్డలుగా మనము చెప్పబడుతున్నామని ఈ వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మనము గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యొక్క నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఐశ్వర్యము కలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారున ఎండవరని వారికి ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి విషయంలో మనకు ఇహమందు ధనవంతులైన వారు చాలామంది గర్విష్ఠులుగా ఉంటారు ప్రియమైన వారు. ఎందుకంటే తనకు కలిగిందని చూసుకొని చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ ధనం వల్లనే నాకు అన్ని రకాలుగా నేను సాధించుకోగలను, సాధిస్తాను అని చాలామంది అనుకుంటారు. ఒక వ్యక్తి ప్రియమైన వాళ్ళ ధనం మిదం జగత్ అన్నారు. అయితే ఈ ధనం మిదం జగత్తు అని అంటే ధనం లేకుండా ఈ జగంలో ఏది చేయలేమన్నది వారి ఉవాచగా ఉంది ప్రియమైన వాళ్ళ. అయితే ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏ ధనాన్ని చూసి ఒక చిన్న బిడ్డను తల్లి పెంచుతుంది. ఆ పెరిగే బిడ్డ తల్లిని ఎంతో ప్రేమగా చూస్తాడు. తల్లికి తలనొప్పి అయితే జెండు బాము లేకపోతే ఇంకో ఫోటో తెచ్చి తలకు రుద్ది తన ప్రేమను కనపరుస్తాడు. ఇక్కడ ధనం ఎక్కడ కనపడుతుంది గమనించండి. పెరిగిన తర్వాత ఏదైనా ధన వ్యామోహం అయితే ఉండవచ్చునేమో, కానీ ప్రియమైన వాళ్ళ మొదటిగా ప్రేమ అనేది చాలా ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఈ లోకంలో చాలా మంది గర్విష్ఠులుగా ఉంటారు. ధనవంతులు అన్నది దేవుని వచనం చెబుతుంది ప్రియమైన వాళ్ళ. ధనవంతులు పరలోకానికి అనర్హులని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అయితే ధనవంతులు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, మనం కూడా క్రైస్తవ బిడ్డలుగా చెప్పబడుతున్నాం. మనము అస్థిరమైన ధనం మీద నమ్మకాన్ని ఉంచకుండా మరి దేని మీద నమ్మకం ఉంచమని చెప్తున్నాడమ్మా దేవాది దేవుడు? చెప్పండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని ఆజ్ఞలు అనుమతులు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. అయితే ధనము ఈ లోకంలో గొప్పదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి విషయాన్ని ధారాళంగా మనకు దేవాదేవుడు దయచేస్తున్నాడు. ఈ మధ్య లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. అది చాలామందికి చదువుకున్న వారికి, యూట్యూబ్ చూసే వారికి తెలిసే ఉంటుంది. అక్కడ దాదాపు 13 ఇళ్లకు అధికారిగా ఒక అతను గొప్ప యజమానిగా ఉన్నాడు. ఈ లాస్ ఏంజల్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 ఇళ్ళు కాలిపోయాయి ప్రేమైన వాళ్ళ. తెల్లారైతే అతను తన బ్రెడ్ కొరకు చేయి చాచి అడుక్కునే స్థితిని కలిగి ఉన్నాడు. ఇక్కడ ధనం మీద అతనికి ఉన్న నమ్మకం ఏమో తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ధనము మనకు ఉపయోగపడదన్నది మనము గమనించాలి. ధనము 13 ఇళ్లకు ఓడరాయన 13 ఇళ్లకు తెల్లారితే ఏమైంది? ఒక్క ఇంటి కాదు కదా, ఒక్క కనీసం అందులోని చక్కెర కూడా అధికారి కాలేకపోయాడు, యజమానిగా ఆయన ఉండలేకపోయాడు. ఇది దేవుని అనుమతి ద్వారానే జరిగింది ప్రియమైన వారు. ఏది ఏమైనా నువ్వు ధనవంతుడిగా ఉండాలన్నను, అందులో గర్విష్ఠుడుగా ఉండాలన్నను దేవుని అనుమతి అవసరమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో చాలామంది కర్నూలులో కూడా ఒకసారి వరదలు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళట, అక్కడ కూడా ఎంతోమంది చాలామంది ధనవంతులు తెల్లవారితే కోటీశ్వరులు అని చెప్పబడుతున్న వారందరూ కూడా తెల్లారి భోజనానికి అనుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియమైన వారు. చూడండి, దేవుని యొక్క మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే ఒక్క దినములోనే అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ప్రియమైన వారు.
అంతటి గొప్ప దేవుణ్ణి ఈ దినాన నీవు నేను కలిగి ఉన్నాం. మన జీవితాల్లో ఆయన అనుమతిని ఎప్పుడు కోరుకోవాలని మనం ఆశించాలి ప్రియమైన వాళ్ళ. నిజంగా చాలా విషయాలు మనం చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే మనము నూతన బలము పొందుకొని ఎగురుతాము, పరిగెత్తుతాము, నడిచిపోతాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము దేవుని అనుమతి పొందిన మనకు ఎంతటి శక్తిని ఫలాన్ని దేవాదేవుడు ఇస్తారో ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. మనకు సార్ చదువుకుందాం. 40వ అధ్యాయం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షిరాజు యొక్క ఎగురుదల ఎలా ఉంటుందో చూసారా ఎవరైనా మీరు? వర్షం వచ్చే సమయంలో అది ఎక్కడ ఉంటుందో తెలుసా ప్రియమైన వారా? వర్షం ఎక్కడైతే వస్తుందో ఆ మేఘాలకు పైగా ఎగురుతుంది ప్రియమైన వారా. ఇక్కడ దేవుడు మనకిచ్చే బలం కూడా ఆయన అనుమతితో అంత గొప్పగా ఉంటుంది ప్రియమైన వారా. ఆ పక్షిరాజు మేఘాల పైగా ఎగురుతుంది అని అంటే నీవు నేను కూడా మనం కలిగిన ఈ కష్టకాలన్నింటినీ కూడా బలం పొందుకొని దానికి పైగా మనము దేవుని అనుమతిని పొందుకొని ఆ బలాన్ని మనం పొందుకొని ఆ యొక్క బాధలన్నింటి కూడా దూరపరుచుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే పరిగెత్తుతాము. ఎలా కూడా అంటే ప్రియమైన వారా, అలయక పరిగెత్తుదురు. ఎవరిమైనా మానవ శరీరాలతో ఉన్న వారందరం కూడా పరిగెత్తే కొలది ఏమవుతుందంటే శరీరము అలసిపోతుంది. ఒక చోట ఎక్కడ ఒక చోట ఆగిపోవడం జరుగుతుంది. కానీ దేవుని యొక్క అనుమతిని పొందిన నీ శరీరము ప్రియమైన వాళ్ళ అలయక పరిగెత్తుతూనే ఉంటుంది. చాలా విషయాల్లో నీ శరీరము అలయక పరిగెత్తేదిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మనము సొమ్మసిల్లగా నడిచి పోతున్నాము. నడిచే వాళ్ళకు సొమ్మసిల్లుతారా ఎవరైనా? పడిపోతారు కదా. ఎంతవరకైనా కూడా కొద్ది వరకే నడవగలము కానీ ప్రియమైన వారా కొద్ది దూరం అయిపోతేనే సొమ్మసిల్లి పడిపోతాం. అలా కాకుండా ఆయన అనుమతి పొందిన మనము సొమ్మసిల్లగా సాగిపోతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే జాగ్రత్తగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే సంసోను తిరిగి బలాన్ని పొందుకొని ఆ ఫిలిష్తీయుల యొక్క దాగోను దేవాలయాన్ని ప్రియమైన వాళ్ళ పడగొట్టి 3000 మందిని అక్కడ హతము చేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఎంత గొప్ప బలాన్ని పోగొట్టుకున్న ఆ సంసోనే తిరిగి దేవుని అనుమతి ద్వారా తిరిగి తన బలాన్ని పొందుకుని అక్కడ 3000 మంది ఫిలిష్తీయులని హతం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే శారీరక బలమే కాదు ప్రియమైన వాళ్ళ, ఆత్మీయ బలము కూడా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నారన్నది మనము గమనించాలి. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మొదటి సమయంలో 1వ అధ్యాయం 27వ వచనంలో ప్రియమైన వాళ్ళ అన్న సంతానాన్ని కూడా పొందుకున్నది. ఎంతో ప్రార్థన చేసి 1వ వచనం నుండి 20వ వచనం వరకు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆమె ప్రార్థన అక్కడ మనం చూస్తాం. ఆ ప్రార్థన ద్వారా దేవుని అనుమతి పొందుకొని ఆమె గర్భం తెరవబడి ఒక మగ శిశువును కొని ఆయన్ను దేవునికే ప్రతిష్ఠించిన దానిగా ఉన్నది ప్రియమైన వాళ్ళ. మన జీవితాల్లో కూడా ఇక్కడ చాలా మంది తల్లులు కావలసిన వారు, తల్లులు అయిన వారు తమ బిడ్డల్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే వాళ్ళు గర్భవతులైన వారు కూడా చాలా మంది మనలో ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఎందుకు అలాగ జరుగుతుందంటే ప్రియమైన వాళ్ళ మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడి కొరకు జీవించే వారంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. మనం ఏ పని చేసినను దేవుని నిమిత్తమై చేసే వారంగా ఉండాలన్నది దేవుని ఈ వచనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఎప్పుడైతే హన్న ఒక మగ శిశువును కని ఆయన కొరకు ప్రతిష్ఠించిందో ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు కలిగిన తల్లులు ఉన్నారు. వారు కూడా
తమ బిడ్డల్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే తెలివి కుమార్తెలు ఉన్నారు కదా, వారు కూడా ఎంతో గొప్పగా ప్రవక్తలుగా ఉన్నారన్నది మనము తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ముఖ్యంగా ఎవరైనా సరే దేవుని వచనాలను, దేవుని వాక్యాలను మన హృదయాల్లో లిఖింపజేసుకొని ఆ ప్రకారం మనం జీవించిన వారమైతే ఆయనను మన జీవితంలో అనుమతించిన వారంగా ఉంటామన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళను. అలాగే మనం గమనించినట్లయితే దేవునికి జ్ఞానము పొందుకున్న సొలొమోనును గమనిద్దాం ప్రియమైన వాళ్ళ. 1వ రాజులు 3వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, దేవుడు వచ్చి సొలొమోనును అడిగాడు, అయ్యా నేను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను, నా నుండి నీవు ఏం కావాలని కోరుకుంటున్నావో అడగమన్నాడు. తెలివి గల సొలొమోను మహారాజు ఏమడిగాడంటే ప్రియమైన వాళ్ళ, నీవు నన్ను నా తండ్రి తర్వాత రాజుగా నన్ను ఎన్నుకున్నావు, వారు గొప్ప జనము, విస్తరించే జనము, వారిని నేను పరిపాలించాలి అంటే నాకు గొప్ప జ్ఞానము అవసరమై ఉన్నది కనుక నాకు జ్ఞానాన్ని ఇమ్మంటే ఆ దేవాదేవుడు సెలవిచ్చాడు కదా ప్రియమైన వారా. నీవు నీ శత్రువుల ప్రాణాలైనా అడగలేదు, వారి ఆస్తులైనా అడగలేదు, నీవు ఇంకా గొప్పగా జీవించాలన్న ఆలోచనతో నీవు ధనధాన్యాలు ఏమీ అడగలేదు. కానీ ప్రియమైన వారా, నీవు జ్ఞానాన్ని అడిగావు, నీవు నా చిత్తానుసారమైన దాన్ని నువ్వు అడిగావు కనుక నీకు ఐశ్వర్యంతో పాటు జ్ఞానాన్ని ఇస్తూ అలాగనే ఘనతను కూడా నీకు ఇచ్చానని చెప్పి ఆ దేవాదేవుడు అతనికి తన అనుకూలతను తెలియజేశాడు, అనుమతిని దయచేశాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానము పొందుకోవాలన్నా కూడా ఆ దేవాదేవుడు నీకు దయచేయవలసిందే, ఆయన అనుమతి నీకు కావలసిందే. నీవు ఏ పని చేస్తున్నాను దేవాది దేవుని యొక్క అనుకూలత, అవసరత, అలాగే ఆయన యొక్క అనుమతి నీకు కావాలన్నది ఇక్కడ మనం గమనించి తీరాలి ప్రియమైన వాళ్ళ. అలాగే సొలొమోను చక్రవర్తి ఎంత గొప్ప చక్రవర్తిగా వెలుగొందాడో మనకు తెలుసు. ఆయన రాజభవనాన్ని 14 సంవత్సరాలు కట్టుకున్నాడు. అలాగే తన దేవుడు అనుమతించిన మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇలాగున గొప్పవాడుగా ఉండి కూడా ఆయన జ్ఞానముతో, ఉపపత్తులతో ఆయన ఉండి తన యొక్క జ్ఞానాన్నంతా కోల్పోయి అన్య దేవతలను పూజించి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాసిన గ్రంథమే ఈ ప్రసంగి గ్రంథం. చివరిలో అంటాడు కదా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్టే మానవ కోటికి విధి. మన మానవుడి విధులు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం కంటే కూడా ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క అనుమతిని మన జీవితాల్లో కావాలన్నది మనము నేర్చుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వాళ్ళగా రాజు కావాలని సమూయేలుతో న్యాయాధిపతితో అన్నాడు, అయ్యా మాకు నీ తనందునము నీ కుమారులు మాకు సరైన వాళ్ళుగా కనిపించట్లేదు, నీ కుమారులు మాకు న్యాయం చేస్తారో లేదో తెలియదు, కానీ మాకు రాజులు కావాలి అని వారు గొప్పగా కోరుకున్నారు. రాజు మాకు ఉన్నట్లయితే ఆయన మాకు న్యాయం తీరుస్తాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ప్రవక్తను అడిగినప్పుడు ఆయన మీరు కోరుకున్నది సరైనది కాదు, కాబట్టి దీన్ని నేను దేవుడి దగ్గర విచారణ చేస్తానని చెప్పి అనుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు వారు చెప్పినట్లే చేసి వారికి ఒక రాజును ఎన్నిక చేయమని చెప్పినప్పుడు సౌలును సమూయేలును ఎన్నుకున్నాడు ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే రాజు కావాలని వీరు కోరుకున్నారు. రాజును కావాలని కోరుకున్నారు అంటే మాకెంతో స్వేచ్ఛ ఉంటుంది రాజుకు ఉంటే అని అనుకుంటున్నారేమో, కానీ ప్రియమైన వాళ్ళ వారికి వారు తెలియకుండానే ఒక బానిసత్వంలోకి అడుగుపెట్టారు. ఒక అధికారి దగ్గర మనం ఉన్నామనంటే ప్రియమైన వాళ్ళ ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన అనుమతి కావాలి, మనం ఏ పనైనా చెయ్యాలంటే ఆయన అనుమతి కావాలి. అలాగే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటించే వారంగా ఉండాలన్నది కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అయితే రాజు నీకు వద్దు, న్యాయాధిపతులు చాలు అని అన్నప్పుడు కూడా వీరు ఏం చేశారంటే మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజే కావాలని చెప్పి వారు కోరుకుంటే వారి కోరికను దేవుడు మన్నించి వారికి గొప్ప రాజుగా ఉండాలని మొట్టమొదటి రాజును సౌలుని ఎన్నుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఆయన అవిధేయత వల్ల దావీదు గొప్ప చక్రవర్తిగా వారికి వచ్చారు. అలాగే సొలొమోను చక్రవర్తి, ఇలా రాజులు ఎంతోమంది ఉన్నను సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలుగా విడిపోవడానికి కారణము సొలొమోను చక్రవర్తి. ఎందుకు అనంటే తన
దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు. అప్పుడు ఎవరు బాధపడలేదు. కానీ 14 సంవత్సరాలు తన మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా ఘోరంగా హింసించాడు ప్రియమైన వాళ్ళని. అంత గొప్ప జ్ఞాని తన మందిరం కొరకు, తన మందిరం యొక్క అందం కొరకు అక్కడ కూరుకున్న ప్రజల్ని, తన సేవకులైన వారిని హింసించినట్లుగా చూస్తారు. అదే మాటను దేవాదేవుడు ముందుగా ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరిక చేసి, మీ యొక్క ఎవరైనా మీ బిడ్డలను వాళ్ళ రథాలు తోడడానికి, రథాలు లాగడానికి ఉపయోగించుకుంటాడు రాజు, ఈ పని మీరు చేయొద్దన్నా కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజే కావాలని కోరుకున్నారు. అయినా దేవాదేవుడు దాన్ని అనుమతించాడు ప్రియమైన వాళ్ళు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో రకాలుగా ఏదేదో కోరుకుంటాం. కోరుకున్న ప్రతిదీ కూడా పొందాలని అనుకుంటాం. యాకోబు 4:3 చెప్పినట్లుగా ప్రియమైన వాళ్ళ, మనం దురాశ వల్ల ఏదేదో కోరుకుంటాం. అది పొందుకోవడానికి అర్హత కూడా కావాలని కోరుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చేది మాత్రమే నీ జీవితాల్లో ఫలింపుకు వస్తున్నదని మనము గమనించాలి. దేవుని యొక్క అనుకూలతను బట్టి, దేవుని యొక్క అనుమతిని బట్టి నీ జీవితంలో ప్రతి సంఘటన జరుగుతున్నదని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే మనము ఆది కాండంలోకి ప్రవేశించి అక్కడ ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక్కసారి ఆది కాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదనమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 16-17 వచనాలను చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, 16 వచనం మనకు అనుమతినిచ్చాడు, 17 వచనంలో ఆజ్ఞ ఇచ్చాడు, తీర్పు కూడా అందులో ఇమిడి ఉంది ప్రియమైన వాళ్ళ. 16 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కలిగిన ప్రతి ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఒక్క ఫలాన్ని మాత్రం తినవద్దు. మంచి చెట్టులు కలిగినిచ్చే ఫలాన్ని మాత్రం నీకు తినవద్దు. తింటే ఏమైపోతావు? చచ్చిపోతావు. అంటే అయినా కూడా ఈ మానవుడైన వాడు అక్కడ ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళ, ఆ ఫలాన్ని తిని మరణాన్ని చేర్చుకున్నాడు. అప్పుడే తీర్పు కూడా అక్కడే జరిగింది ప్రియమైన వాళ్ళ. మరణం ద్వారా, మన పాపం ద్వారా మనం ఏం చేసుకున్నామంటే మరణాన్ని చేర్చుకున్నాం. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనుమతి దేవాది దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి అన్ని రకాల అయిన అనుమతులను మనకు దయచేశాడు. అయితే కొన్ని నియమ నిబంధనలను ఆజ్ఞ ద్వారా ఇస్తూ, ఆజ్ఞ ద్వారా నిన్ను ఆయన క్రమబద్ధం చేయాలని, తిరిగి తన సన్నిధానానికి చేర్చుకోవాలని ఆజ్ఞలను మనకు దయచేశాడు ప్రియమైన వాళ్ళ. అయితే మన జీవితాల్లో మనం ఏమీ కూడా ఆయన అనుమతిని పొందుకోవడం లేదు. పొందుకున్న ఇవన్నీ కూడా ఆయన ఉచితంగా మనకు ఇచ్చింది. ఆజ్ఞకు అనుమతికి చాలా తేడా ఉంది ప్రియమైన వాళ్ళ. అనుమతి అనేది నీకు ఉచితంగా ఇచ్చేది. అది ఒక అధికారిగా ఉండవచ్చు, లేదా సాటి వాడైనా నీకు ఒక విషయంలో అనుమతిని ఇవ్వవచ్చు. అదే ఆజ్ఞ అయితే మాత్రం ప్రియమైన వాళ్ళ, నీకంటే గొప్పవారు మాత్రమే నీకు ఆజ్ఞ ఇవ్వగలరు. ఇక్కడ సర్వశక్తుడైన ఆ దేవాదేవుడు అన్ని అనుమతులు నీకు ఇచ్చి ఆహారాన్ని తినమన్నాడు. ఒక్కటి మాత్రం తినొద్దు అని అంటే మన అజ్ఞానం వలన, లేక మన యొక్క అవిధేయత వలన మనం ఆ ఫలాన్ని తిని ఒకరికి విధేయత చూపించాము. సాధారణ విధేయత చూపించి మనం ఏం చేసామో ఆ పండు తిని పాపం తెచ్చుకొని, పాపం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నాం, తీర్పులేకి వచ్చారు ప్రియమైన వాళ్ళ. ఈ దినాన ఆ దేవాదేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. అనుమతి కావాలని ఆయనే నేను కోరుతున్నాడు. నీ నుండి ఆయన అనుమతి కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. ఇదిగో నీ తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను.
ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుట. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళరా, నీవు ఎలాంటి వాడివైనా, నీ స్థితి ఎటువంటిదైనా, నీవు గొప్పవాడివైనా తక్కువ వాడివైనా, దేవుడు అనుమతి నిన్నే అడుగుతున్నాడు. సర్వశక్తుడైన ఆ దేవాదేవుడు, సర్వసృష్టిని చేసిన ఆ దేవాదేవుడు, సకలాన్ని నీకు ధారాళంగా ఇవ్వగలిగిన ఆ దేవాది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిన్ను అనుమతి కోరుతున్నాడు. నీ గృహం దగ్గర నిలబడ్డాడు, నీ వాకిట నిలబడ్డాడు. నన్ను నీ ఎందుకు చేర్చుకో, నీ గృహంలో నన్ను చేర్చుకో, నీ గృహంలో నన్ను చేర్చుకుంటే నీవు నేను భోజనము చేస్తామని అంటున్నాడు. మరి నీ ఈ దినాన నీ అనుమతి దేవునికి ఇస్తున్నావా? నీ హృదయంలో ఆయన్ను చేర్చుకుంటున్నావా? నీ గృహంలో ఆయన్ను చేర్చుకుంటున్నావా? చేర్చుకొని ఆయనతో కలిసి భోజనం చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఒక బంధువు మన ఇంటికి వస్తే రకరకాలైన వంటకాలు చేసి సిద్ధపరిచి మనం ఏం చేస్తాం? సిద్ధంగా ఉంచి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. కానీ దేవాది దేవుడు నీ వాటిని ఎదుట నిలిచిన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ అనుమతి కోసం ప్రతిదీ నీకు ఇచ్చే అనుమతి ఆయనే ఇస్తున్నాడు. కానీ నీ హృదయంలోకి ఆయన రావడానికి, నీ గృహంలోకి ఆయన రావడానికి నీ అనుమతి కోరుతున్నాడు. నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేదో నీకు నీవే పరిశీలన చేసుకోగలిగిన వాళ్ళ. గొప్ప వ్యక్తులతో భోజనం చేయడానికి మనమందరం చాలామంది సిద్ధపడుతున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భోజనం చేయాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే ఆ ట్రంప్ అనుమతి కావాలి. అలాగే ఈ లోక రీతిగా ఇక్కడ మన దేశంలో కూడా ఎంతోమంది గొప్ప వ్యక్తులతో నీవు భోజనం చేయడానికి ఆశపడవచ్చు. అయినా ఆ వ్యక్తే నిన్ను అడిగితే నీకు ఎలా ఉంటుంది చూడండి. ప్రియమైన వాళ్ళ, సర్వశక్తుడైన ఆ దేవాదేవుడు నిన్నే అనుమతి అడుగుతున్నాడు. అన్ని విషయాల్లో నీకు ఆహార విషయంలో అనుమతి ఇచ్చే దేవుడు, నీ బలాన్నిచ్చే దేవుడు, నీ యొక్క మార్గాలలో నిర్దేశకంతో చేసే ఆ దేవాదేవుడు, నీ యొక్క జీవన విధానంలో ప్రతి విషయంలో నీకు మార్గదర్శకం చేసి నిన్ను సరళమైన మార్గాలను నడిపించే ఆ దేవాదేవుడు నిన్ను ఈ దినాన అనుమతి అడుగుతున్నాడు. నీవు ఆయనను చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావో లేదో, ఆ అనుమతి నీవు ఇస్తున్నావో లేదో నీకే వదిలివేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఎవరైనా వారి జీవితంలో దేవుణ్ణి అనుమతి పొందుకొని జీవిస్తారు. అయితే దేవుడే నీ ఎందు ఉండాలంటే నీ అనుమతి దేవునికి కావాల్సి ఉన్నదని మనము ఇక్కడ గమనించాలి. ప్రియమైన వాళ్ళ, గమనించినట్లయితే మనం ఆది కాండంలో పోగొట్టుకున్న మన జీవనము తిరిగి ఆయన ఇవ్వడానికి, నీతో పాటు ఆయన భోజనం చేయడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలో ఆయన వచ్చారు. ప్రియమైన వాళ్ళ, గెచ్చిమని తోటలో ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ గిన్నెను తొలగించమని దేవాదేవుని అనుమతిని కోరుకున్న ఆ దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధ రక్తము కలిగిన ఆ దేవాది దేవుని యొక్క శిలువ మరణం ద్వారా మనకు రక్తాన్ని మాంసాన్ని ఆయన మనకిచ్చి మనం అందరినీ కూడా పవిత్రులుగా చేశారు. ప్రియమైన వాళ్ళ, అయితే మన హృదయాల్లో ఆ అనుమతి, ఆయన దేవాదేవుని మన హృదయాల్లో చేర్చుకునే అనుమతి దేవునికి మనం ఇవ్వాలని ఇక్కడ దేవుని వచనం చెప్తోంది. ప్రియమైన వాళ్ళ, మరి ఎంతమంది మీలో ఆ దేవాదేవుని ఈ దినాన మీ హృదయానికి ఆహ్వానిస్తున్నారు? ఆయన అడుగుతున్నాడని అనుమతిని మీరు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, ఆ దేవాదేవుడే నిన్ను అడుగుతున్నాడనంటే నీవు ఎంత గొప్పవాడివో గొప్పదానివో మనము గమనించుకోవాలి. మనం ఎంత గొప్పగా మారాలి అంటే దేవాదేవుడు మన హృదయాల్లో ఉండాలన్నది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనము అనుమతి కోరుతున్నాం. అయితే దేవుడు నీ కొరకు ఆయన అనుమతి నిన్నే అడుగుతున్నాడు. నీవు ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నావా లేదా అన్నది మీరే నిర్ణయం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మనలో కూడుకున్న మనం అందరము కూడా ఆయన్ను మన హృదయాల్లో చేర్చుకొని ఆయన్ను మనం గొప్పగా ఆరాధించే వారంగా ఉండాలి. ఆత్మతో సత్యంతో మనము ఆరాధించే వారంగా ఉండాలని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మీకు నా గొప్ప వినతి ఏమిటి అంటే, ప్రియమైన వాళ్ళారా,
దేవుని మీ హృదయాల్లో చేర్చుకోండి. ఆయనకు మీ హృదయాల్లో గొప్ప అవకాశం ఇవ్వండి. ఒక గొప్ప వ్యక్తి చెప్తున్న మాట, మానసిక శాస్త్రవేత్త చెప్తున్న మాట, మానవ హృదయాల్లో కొద్దిపాటి వెలితి కనపడుతుందంట ప్రియమైన వాళ్ళ. ఆ వెలితి ఏమిటి అని అంటే, ఎవరైనా మీకు ఆలోచన ఉంటే చెప్పండి. డబ్బులున్నా కొద్దిగా వెలితి ఉంటుంది, సంతానం గొప్పగా ఉన్నా కొద్దిగా వెలితి ఉంటుంది, సంతానం గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా కొద్దిగా వెలితి ఉంటుంది. అలాగనే రకరకాలైన గొప్ప వ్యక్తులుగా చలామవుతున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా కొద్దిపాటి వెలితి ఉంటుంది. ఆ వెలితి ఏమిటో చెప్తారా? జీవితకాలము టెన్షన్, ప్రారంభం. దేవుడు మన జీవితాల్లోనా? నేను చెప్పింది హృదయం గురించి చెప్తున్నాను, మీ జీవితాల గురించి నేను చెప్పడం కాదు. మన హృదయంలో కొద్దిపాటి ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ దేని కొరకు ఉంది? దేవుని కొరకు ఉందా? మరి ఆయన అనుమతి అడుగుతున్నాడు నిన్ను రమ్మని. ఆయన హృదయాంతరాలు ఎరిగిన దేవాది దేవుడు. హృదయంలో నీకు ఏం జరుగుతుందో నీ ఆలోచన చేయకముందే చెప్పే దేవాది దేవుడు నీ అనుమతి కోరుతున్నాడు. ఆ ఖాళీ ప్రదేశాన్ని పూరించడానికి ప్రియమైన వాళ్ళ, ఆ కొద్దిపాటి ఖాళీని ఆయన పూరించడానికి ఆ కొద్దిపాటి ఖాళీని ఉంచాడు. ఎప్పుడైతే ఆ దేవాది దేవుని నీ హృదయంలో చేర్చుకుంటావో నీకు సంతోషము, ఆనందము అన్నీ కూడా ఆయన ద్వారా నీవు పొందుకుంటావు ప్రియమైన వాళ్ళ. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఎంతమంది మన హృదయాల్లో ఆయన చేర్చుకుంటున్నామో ఆ విషయాన్ని మీకే వదిలివేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే మీ అనుమతి కావాలి. ఒకరి హృదయంలోకి దేవుడు రావాలి అంటే రెండో వారి అనుమతి అవసరము లేదు ప్రియమైన వాళ్ళ. మనకు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ అధికారి యొక్క అనుమతి కావాలి. ఆయన రమ్మనవచ్చు, పొమ్మనవచ్చు, మీరు రావద్దు అని కూడా చెప్పవచ్చు ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ దేవాది దేవుడు నీ హృదయంలో ఉన్న కొద్దిపాటి ఆ శాంతిని దేవుడు కూర్చోడానికి, తాను వచ్చి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ముందుగా నీ అనుమతి కోరుతున్నాడు. మరి మీ ఇష్టం ఏమిటో మీరే నిర్ణయం చేసుకోమని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, ముఖ్యంగా తండ్రి మా జీవిత విషయాలలోనైనా మీ అనుమతించే దేవుడుగా ఉన్నారు. ప్రతి విషయాన్ని ధారాళంగా అనుమతించే దేవుడుగా ఉన్నారు. మా సంపదలను మీరు అనుమతించారు, మా సంతానాన్ని మీరు అనుమతించారు, అలాగే మా శారీరక బలాన్ని, ఆత్మీయ బలాన్ని కూడా మీరు అనుమతించారు తండ్రి. అయితే మా హృదయాల్లో మీరు రావడానికి మమ్మల్ని మీరు అనుమతి జరుపుతున్నారు దేవా. ఆ అనుమతిలోనైనా మా హృదయాల్లో సంతోషాన్ని నింపుటకు నాయన మీరు మా వాటికి నిలిచినైనా మా గృహంలో చేరుటకు, మాతో చేయటం మీరు ఇష్టం చూపుతున్నందుకు ఆలోచిస్తూ తండ్రి దేవా, మేమందరము నాయన మీతో కలిసి చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి. మా హృదయాల్లో మీరు నిలిచి మీరే మాకు ఆధారంగా ఉండినైనా మీ అనుమతి ద్వారా నాయన మేము ఈ లోకంలో జీవించడం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.